హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు SV6 న్యూస్ సమగ్ర సమాచార వారధి. ఈరోజు మనము ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యాంశాలను ఒకసారి విశ్లేషిద్దాం. మనం ముందుగా జర్నలిస్ట్ డైరీలో చూసుకున్నట్లయితే కేసీఆర్ కు నోటీసులు, విద్యుత్ కొనుగోళ్లపై విచారణ కోసం ఇచ్చాం, ఈ నెల 15 కల్లా వివరణ ఇవ్వాలని కోరాం, జూలై 30 వరకు గడువు అడిగారు, స్పందించకుంటే నేరుగా విచారణకు పిలుస్తాం, సమాధానం సంతృప్తికరంగా లేకుంటే పిలుస్తాం, ఇప్పటికే 25 మందికి నోటీసులు ఇచ్చాం, వెల్లడించిన కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి. నిన్న యొక్క విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో అంటే 2014లో తెలంగాణ సపరేట్ అయ్యి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అప్పుడు ఉన్న పరిస్థితులలో విద్యుత్ యొక్క కొనుగోలులో అవకతవకలు జరిగినాయన్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక జస్టిస్ను ఒక కమిషన్ వేయడం జరిగింది ఈ యొక్క పవర్ ఇన్వెస్టిగేషన్ పైన. దానికి జస్టిస్ నరసింహారెడ్డి గారి నేతృత్వంలో నిన్న విద్యుత్ అధికారులకు ఆల్రెడీ మాట్లాడుతున్నారు, నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. అయితే ఇప్పుడు కేసీఆర్ గారికి కూడా తను కొన్ని విచారణలు ఉన్నాయి, దానికి ఒక నోటీస్ పంపించారనమాట. ఆ నోటీస్లో 15 కల్లా రిప్లై ఇవ్వాలని చెప్పి ఆ నోటీస్లో కోరడం జరిగింది. దానికి కేసీఆర్ గారు 30 తారీఖు వరకు నాకు టైం కావాలి అని చెప్పి అన్న విషయము తెలిపినట్లు మనం చూసుకోవచ్చు అనమాట. ఏది ఏమైనప్పటికీ ఈ విద్యుత్ అప్పుడు ఒరిస్సా నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, ఆ తర్వాత పలు రాష్ట్రాల నుంచి కొనుగోలులో టెండర్ ప్రక్రియ లేకుండా కొనుగోలు చేసిండ్రు. అట్లాంటి దానివల్ల మన యొక్క ప్రభుత్వానికి ప్రభుత్వానికి డబ్బుల ఖర్చు ఎక్కువైపోతుంది, ఆదాయం లేకుండా డబ్బుల ఖర్చు అనేది ఎక్కువైపోతుంది, ప్రభుత్వానికి బాగా ఎక్కువ మొత్తంలో నష్టపోతుంది డబ్బుల విషయంలో అన్న ఆలోచన పైన అప్పుడు ఈ విధంగా కొన్ని ఇవి జరిగినవి, కొన్ని అవకతవకలు జరిగినాయి అన్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి గారు ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ పైన, ఆ రోజు జరిగిన డిస్ట్రిబ్యూషన్ పైన కమిషన్ వేయడం జరిగిందనమాట. సో అప్పుడున్న పరిస్థితులలో అప్పుడు పవర్ హాలిడేస్ ఇచ్చిన పరిస్థితి ఉంది. రాష్ట్రం కొత్తగా ఏర్పడినప్పుడు విద్యుత్ పూర్తి 15 రోజులు 20 రోజులు లేక ఇండస్ట్రియల్ మూతపడిన నేపథ్యంలో టెండర్లు వేసే ప్రక్రియకు మనకు తగినంత సమయం లేకపోవడంతో అప్పుడు తొందరగానే ఎవరు మనకు తొందరగా ఇస్తారు, ఎవరు తక్కువకి ఇస్తారన్న ఆలోచనలో మేము వెళ్ళినామన్న వాదనను కూడా గత ప్రభుత్వం చెప్తుందనమాట. సార్ ఏదేమైనప్పటికీ జస్టిస్ గారు, కమిషన్ గారు నాకు తెలిసి ఈ యొక్క పవర్ డిస్ట్రిబ్యూషన్ పైన ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది ఇక నిర్ణయించవలసిన ఇది ఉంది. దీనికి ప్రతిగానే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చిన సంగతి విదితం అన్నమాట. ఇక టీడీపీలోకి మల్లారెడ్డి, గులాబీ పార్టీకి భారీ షాక్, కారు దిగి సైకిల్ ఎక్కేందుకుపై మల్లన్న, టీడీపీ అధ్యక్ష పదవిపై ఫోకస్, తన అంచెలతో మాజీ మంత్రి మంతనాలు, ఆస్తులను కాపాడేందుకే పార్టీ మార్పు, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పార్టీ మార్పుపై నెట్టింట జోరుగా చర్చ అన్నట్టు వార్త మనకు జర్నలిస్ట్ గారిని చూసుకోవచ్చు. అసలు టీడీపీలోకి వెళ్ళవలసిన అవసరం ఎందుకు వచ్చిందో అది గమనించాల్సిన విషయం. ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్లో తను ఉన్నాడు. కాకపోతే ఇక్కడ మనకు తెలుస్తుంది ఏంటంటే తన ఆస్తులు కాపాడుకోవడానికి అంటే టీడీపీలో చంద్రబాబు నాయుడు గారు అక్కడ సీఎంగా ఉన్నారు అన్న దీంతో అతను వెళ్తున్నాడా అనేది ఆలోచన చేయాల్సిన విషయం అనమాట. అసలు ఎందుకు వెళ్తున్నాడో అనేది సార్ మనం చూసుకున్నట్లయితే ఇంకా వెళ్తున్నాడా లేదా అనేది ఇంకా స్పష్టత రాని పరిస్థితి ఉందన్నమాట. ఇక ఢిల్లీలో బిజీగా ఈటల, పలువురు కేంద్ర మంత్రులతో మర్యాదపూర్వక భేటీ, ఈటలకు రాష్ట్ర అధ్యక్ష పదవిపై జోరుగా టాక్. నిన్న ఢిల్లీలో పలువురు మంత్రుల దగ్గరికి వెళ్ళి ఈటల మొన్న ఢిల్లీకి వెళ్ళిన ఈటల రాజేందర్ కొంచెం బిజీ షెడ్యూల్లో ఉన్నారనమాట. అయితే అతనికి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇస్తున్నారన్న టాక్ మాత్రం ఖచ్చితంగా వినపడుతున్న సమాచారాన్ని మనకు జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. ఆ తర్వాత ఎమ్మెల్యే రాజాసింగ్ బెదిరింపు కాల్ చేసిన నిందితుడు అరెస్ట్, అతను దుబాయ్ నుంచి కాల్స్ చేస్తున్నాడు. నిన్న శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో అతన్ని పట్టుకోవడం జరిగిందనమాట. ఇది ఒక వార్త అనమాట. ఇక రాష్ట్రంలో 727 స్పెషల్ టీచర్ల పోస్టుకు భర్తీకి ప్రభుత్వం ఉత్తర్వులు, పదోన్నతులు బదిలీలకు అనుమతి. ఆల్రెడీ జోన్ 1 జోన్ 2 మనకు తేదీలు ప్రకటించినట్లే డేట్లు ఇచ్చింది. ఆ తర్వాత 727 స్పెషల్ టీచర్ పోస్టులను కూడా రిక్రూట్ చేయడానికి కూడా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్న వార్తను మనం జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. నేడు కాంగ్రెస్ ఎంపీలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ, పార్లమెంట్ పై అనుసరించాల్సిన వ్యూహాలపై
దశ దిశానిర్దేశం ఈ నెల 24 నుంచి 3 వరకు పార్లమెంట్ లో అయితే ఒక కొత్త ప్రభుత్వం ఏర్పడినాక సమావేశాలు ఈ నెల 24 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో తెలంగాణలో గెలిచిన 8 మంది ఎంపీలతో ఈ రోజు ప్రత్యేకంగా భేటీ అయ్యి సిబిఐ విచారణ కోరుతాం, గవర్నర్తో పాటు కేంద్ర మంత్రిని కలుస్తాం, 6 నెలలైనా హామీలు నెరవేర్చలేదు, మిగతా హామీలు ఓటిప్పుడు సీఎం రేవంత్ కు బీజేపీ నేత ఎల్లేటి మహేశ్వర్ రెడ్డి గారు బహిరంగ లేఖ రాశారనమాట. ఇప్పుడు ఈ యొక్క కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీలతో పాటు హామీలు ఎప్పుడు నెరవేరుస్తారన్న దానిపై కేంద్ర మంత్రిని కూడా మేము కలుస్తాము, గవర్నర్తో పాటు కేంద్ర మంత్రులను కూడా కలుస్తాము, 6 నెలలైనా హామీలు నెరవేర్చలేదన్న వార్తను ప్రముఖంగా మనకు జర్నలిస్ట్ డైరీలో చూసుకోవచ్చు. ఇక మనము రాష్ట్ర సమాచార చీఫ్ కమిషనర్ నియామకానికి నోటిఫికేషన్, కమిషనర్ల పోస్టుల భర్తీకి సైతం దరఖాస్తులు ఆహ్వానించిన చీఫ్ సెక్రటరీ, అప్లికేషన్లు ఈ నెల 23 వరకు ఛాన్స్. ఇది సమాచార చీఫ్ కమిషనర్ నియమానికి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక బీసీకే పీసీసీ చీఫ్ పదవి పోస్టుపై క్లారిటీ ఇచ్చిన హైకమాండ్, సీఎం నుంచి సైతం సానుకూల స్పందన, కీలక నేతల వివరాలు పంపాలని కోరిన ఏఐసిసి, నూతన అధ్యక్షుడి నియామకానికి కసరత్తు స్పీడప్, కాంగ్రెస్ ఎంపీలతో నేడు రేవంత్ మీటింగ్, పార్లమెంటులో లేవనెత్తిన అంశాలపై గైడెన్స్ అన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు పిసిసి చీఫ్ లో ఉన్న రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక ఇప్పుడు పిసిసి చీఫ్ పదవి అక్కడ ఖాళీ అయిపోయింది. ఆ మంత్రులకు కేసీఆర్ కాన్వాయ్ కావాలి, గతంలో 22 వాహనాలు కొనుగోలు చేసిన గులాబీ బాస్, వాటిని తాజాగా మినిస్టర్లకు అలాంటి పాత కాన్వాయ్లను ఉపయోగిస్తున్న సీఎం రేవంత్ అన్న వార్తను మనము దిశ పేపర్లో చూసుకోవచ్చు. ఇక అంతా ఆపరేటర్ల వల్లే, ధరణి అక్రమాలకు వారిదే బాధ్యత, బయటికి బుకాయిస్తున్న అధికారులు, ఆపరేటర్లకు వెనుకున్నది ఆఫీసర్లేనంటూ అనుమానాలు, తంబు లాగిన్ లేకుండా ఆపరేటింగ్ ఎలా సాధ్యం, ఆఫీసర్లకు తెలియకుండానే అవినీతి జరిగింది, చేతులు మారిన 1000 ఎకరాల కోట్లు అన్నది ధరణిలో జరిగిన అవకతవకల పైన మనకు ప్రధాన వార్త వచ్చింది. కేవలం కంప్యూటర్ ఆపరేటర్లు ఎవరైతే ఉన్నారో వారి ద్వారానే ఇదంతా జరిగింది అని చెప్పి మనకు వార్తనిచ్చారు. కాకపోతే ఆ వారికి లాగిన్ ఐడీలు, ఈ తంబ్ ఇంప్రెషన్ అయితే తంబు పెడితేనే మనకు పోర్టల్ అనేది ఓపెన్ అవుతుంది, ధరణి పోర్టల్ అనేది, అది ఏ విధంగా జరిగింది అన్న వార్తను మనకు ఒక దిశ పేపర్లో ముఖ్యంగా చూసుకోవచ్చు అనమాట. ఇక నేడు ఏపీ సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణం, క్యాబినెట్ లో 24 మందికి చోటు అన్న వార్తను మనము చూసుకోవచ్చు అనమాట. ఈ రోజు 12వ తారీఖు రోజు, ఈ రోజు 11 గంటల 27 నిమిషాలకు చంద్రబాబు నాయుడు గారు కూటమి సభ్యులు, జనసేన మరియు బీజేపీ సభ్యులతో కలిసి ఈ రోజు తాను శాసనసభగా పక్ష నేతగా ఎన్నుకున్నాడు నిన్న. ఈ రోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు. దీనికి ప్రమాణ స్వీకారానికి భారత ప్రధానమంత్రి మోడీ, తర్వాత హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా వచ్చారనమాట. ఈరోజు వస్తున్నారు. అమిత్ షా నిన్న రాత్రే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడకు వెళ్ళినట్టు సమాచారం వస్తుందన్నమాట. ఇది ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారోత్సవం మనం చూసుకోవచ్చు అన్నమాట. ఇక 36 ఏళ్లుగా సెక్రటరియట్ లోనే విధులు నిర్వహిస్తున్న ఓ ఫార్మసిస్ట్ షాకు గురైన ప్రభుత్వ పెద్దలు, వైద్య ఆరోగ్య శాఖలో లాంగ్ స్టాండింగ్ సిబ్బంది, 5 ఏళ్లుగా పైబడి పనిచేస్తున్న 77 మంది ఆఫీసర్లు తేనెల లెక్క 10 రోజుల్లో షఫ్లింగ్, డిఎంహెచ్ఓ మొదలు ప్రోగ్రామ్ ఆఫీసర్ల వరకు వైద్య ఆరోగ్య శాఖలో ఇప్పుడు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లలో ఈ యొక్క ట్రాన్స్ఫర్స్ మనం ఒకసారి చూసుకొని ప్రభుత్వం సీరియస్ గా దీన్ని డ్రైవ్ చేస్తున్నప్పుడు 36 ఏళ్లుగానే సెక్రటరియట్ లో ఒక ఫార్మసిస్ట్ విధులు నిర్వహిస్తున్నాడట. అతను ఒక సూపర్వైజర్ పోస్ట్ క్రియేట్ చేసుకొని ఆ సూపర్వైజర్ పోస్ట్ మీద తను ఉంటున్న వార్తను మనము దిశ దినపత్రికలో చూసుకొచ్చాము. ఇక ఏడాదికి 2 సార్లు అడ్మిషన్లు, యూనివర్సిటీలకు, ఉన్నత విద్యా సంస్థల్లో జూలై, ఆగస్టు, జనవరి, ఫిబ్రవరి నెలలో వర్తింపు, సమయం వృధా కాకుండా విద్యార్థులకు ప్రమోషన్, యూజీసీ కీలక నిర్ణయం అని చెప్పి ఇప్పుడు యూనివర్సిటీలో ఎవరైతే చదువుతున్నారో వాళ్ళు జూలై, ఆగస్టు కాకుండా జనవరి, ఫిబ్రవరి నెలలో కూడా వాళ్ళు అడ్మిషన్లు చేసుకోవచ్చు అన్న వార్తను మనము యూజీసీ ప్రకటించిందన్న వార్తను మనము దిశ దినపత్రికల్లో చూసుకోవచ్చు అనమాట. ఈరోజు బళ్ళు స్టార్ట్ అయ్యి స్కూల్స్ రీఓపెన్ అయ్యాయి. చిన్నపిల్లలందరూ ఎవరైతే ప్రాథమిక, ఉన్నత పాఠశాల చదివే వాళ్ళకందరికీ స్కూల్స్ స్టార్ట్ అయిన వార్తను కూడా మనం చూసుకోవచ్చు. టైమింగ్స్ ఉదయం 9:30 నుంచి 4:15 వరకు అన్న వార్త. ప్రతి 4వ శనివారం నో బ్యాగ్ డేగా డైలీ 5 నిమిషాలు యోగా, ధ్యానం, డ్రగ్స్ పై నార్కోటిక్ స్పెషల్ ఫోకస్, విద్యా సంస్థల ప్రాంగణాల్లో చాక్లెట్లపై ప్రత్యేక నిఘా, దొరికితే స్కూల్ యాజమాన్య బాధ్యత అన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇది
చాలా చాలా ఘోరమైన విషయం. ఎందుకంటే ఈ డబ్బు సంపాదించాలా కానీ ఈ చాక్లెట్లలో పిల్లలకు మత్తు మందులు కలిపి వాళ్ళ జీవితాన్ని నాశనం చేస్తుంది. కంపెనీలను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. ఎందుకంటే తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు. 25 లోపు అఫిడవిట్లు ఇవ్వాలి. కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పాం. జస్టిస్ ఘోష్ గారు గత 2-3 రోజుల నుంచి కూడా కాళేశ్వరం పైన ఆ యొక్క ఇంజనీర్ల పైన నాణ్యత పైన ఎలా కట్టాడు వీటన్నిటిపైన సమగ్ర దర్యాప్తు జరుగుతున్న దృష్ట్యా 25 లోపు అఫిడవిట్లు ఇవ్వాలని కాళేశ్వరం ఇంజనీర్లకు చెప్పాం. జస్టిస్ ఘోష్ వివిధ విభాగాలకు చెందిన 20 మందిని ప్రశ్నించాం. కాళేశ్వరం నిర్మాణానికి సంస్థలను ఎంక్వైరీకి పిలుస్తాం. తప్పుడు లెక్కల వల్లే బ్యారేజీకి నష్టం వాటింది. అన్ని అంశాలపైన లోతుగా విచారిస్తామన్న వార్తను మనము వెలుగు దినపత్రికలో చూసుకోవచ్చు అనమాట. ఇక లేని గొర్రెలకు 18 కోట్లు ఆటో నెంబర్లు వేసి లారీలో తెచ్చినట్లు దొంగ బిల్లులు. రవాణా చేసింది లేదు, గొర్రెలు తెచ్చింది లేదు. నల్గొండ జిల్లాలో అధికారులు ఏపీ దళారులు కలిసి దందా. అధికారుల ఆడిట్లో బయటపడ్డ విషయం ఇది. గొర్రెల పంపిణీ స్కాము రోజు రోజుకు ఒక వార్తను మనం చూసుకున్నట్లయితే ఇక పెట్టుబడి సాయం వాయిదా పద్ధతిలో తొలుత 5,000 తర్వాత 2,500 ఇచ్చే యోజనలో సర్కారు యొక్క రైతు బంధు రైతు భరోసాలో కొన్ని విధి విధానాల్లో రైతు భరోసా విధి విధానాల ఖరారు మరింత ఆలస్యం. అసెంబ్లీలో చర్చించాకే నిర్ణయిస్తామనుకున్న సీఎం రేవంత్ రైతులకు పెట్టుబడి సాయం ఆలస్యమయ్యే ఛాన్స్. దీంతో పాత పద్ధతిలో పంపిణీకి ప్రభుత్వ యోచన. మార్గదర్శకాలపై వ్యవసాయ శాఖ అందని ఆదేశాలు. సీజన్ ప్రారంభంతో రైతులు ఎదురుచూపులు అన్న వార్తను మనం చూసుకోవచ్చు. ఈసారి 5,000 ఇవ్వాలి, తర్వాత 2,500 ఇవ్వాలా, లేకుంటే 5 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా, 10 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా, 15 ఎకరాల వాళ్ళకి ఇవ్వాలా, ఎలాంటి భూములకు ఇవ్వాలన్న విధి విధానాలు ఖరారు కావాల్సిన పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ దీన్ని అసెంబ్లీలో చర్చించాకే మేము ముందరికి పోతామన్న దీనిలో రైతులందరూ ఎదురు చూస్తున్నారు. ఈసారి పెట్టుబడి సాయం తొందరగా ఇచ్చి ఈసారి పాత పద్ధతులు ఇచ్చి తర్వాత కావాలంటే వేరే చేయండి అన్న వార్తను మనకు నమస్తే తెలంగాణ పేపర్లో మనం చూసుకోవచ్చు అనమాట. భారత్ ఎదురుతుందా నేడు అమెరికాతో పోరు. ఈ టీమ్ 20లో భారత్ వర్సెస్ ఈరోజు అమెరికా తలపడనుందనమాట. అయితే ముఖ్యంగా అమెరికా యొక్క టీంలో చూసుకున్నట్లయితే భారత సంతతికి చెందిన చాలా మంది అమెరికా టీంలో కూడా ఉన్నట్లన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఈరోజు ఈ వార్తను మనం చూసుకోవచ్చు. ఇక ఇచ్చారు ఇండియా ఇంటూ మినీ ఇండియా. అమెరికా జట్టును మినీ ఇండియాగా భావించవచ్చు. ఎందుకంటే ఆ జట్టులో ఏకంగా 8 మంది భారత సంతతి ఆటగాళ్ళు ఉన్నారన్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ప్యారిస్ కు ఈషా మను రిథం కూడా యొక్క ఈషా సింగ్ ప్యారిస్ ఒలింపిక్స్ కు వెళ్లే భారత జట్టులో హైదరాబాదీ అమ్మాయి ఈషా సింగ్ చోటు దక్కించుకుంది. ఈ మెగా ఈవెంట్ లో పాల్గొనే 15 మంది రైఫిల్ పిస్టల్ బృందాన్ని మంగళవారం భారత్ షూటింగ్ సమాఖ్య ప్రకటించింది అనమాట. ఈషా మన హైదరాబాద్ చెందిన అమ్మాయి ఈషా ఈసారి ఈ యొక్క ప్యారిస్ లో జరిగే ఒలింపిక్స్ కు వెళ్తున్న వార్తను మనం చూసుకోవచ్చు అనమాట. ఇక ఆడిన 2 మ్యాచ్ల్లో ఓటమే. పసుపున అమెరికాపై ఆపై చిరకాల ప్రత్యర్థి భారత్ చేతిలో కంగుతీయడంతో మాజీల నుంచి తీవ్ర విమర్శలు. ఇంతటి ఒత్తిడితో పాకిస్తాన్ T20 ప్రపంచ కప్లో అత్యవసర విజయాన్ని అందుకుంది. స్వల్ప స్కోరే మ్యాచ్లో కెనడాపై గెలిచినది మనకు చూపిస్తున్నమాట. ఇక జూనియర్ హాకీకి ప్రపంచ కప్ కు భారత్ ఆతిథ్యం ఇస్తున్న వార్తను మనం చూసుకోవచ్చు. ఇక అర్జున్ @4 అంతర్జాతీయ చెస్ లో సత్తా చాటుతున్న తెలంగాణ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేలి ర్యాంకింగ్ దూసుకెళ్తున్నాడు. తాజాగా ప్రకటించిన ఫిడ్ లైవ్ రేటింగ్ జాబితాలో అర్జున్ 2773.9 సాధించి 4వ స్థానంలో నిలిచాడన్న వార్తను మనం దీంట్లో చూసుకోవచ్చు అనమాట. ఇవి ఈరోజు వచ్చిన స్పోర్ట్స్ సమాచారం అనమాట. ఇవి ఈరోజు వచ్చిన వార్తలు, వాటి యొక్క విశ్లేషణ చూస్తూనే ఉండండి. సమగ్ర సమాచార వారిది SV6 న్యూస్.